अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పర ఆనంద జీవనమేవ ఇహ పర ఆనంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి అరిషడ్ వర్గము అంతరింపగా అరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము। నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जी। अवतार मेहर बाबा की जय। जय बाबा जी। జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ఐవిడ్జూస్ గారు మనకి తెలియజేస్తున్నారు. ఒక దైవీ మానవుడిగా భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు గురువు పాత్రని ఎలా పోషిస్తాడు అని చెబుతూ ఆవిడ కూడా సూఫీజంలో ముర్షిదాగా అంటే గురువుగా ఉంది కనుక బాబా విషయాలని ఆవిడ ఆ సూఫీయిజంలో ఎలా పాటించారన్న విషయాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. మనం 13 అధ్యాయాల వరకు తెలుసుకున్నామండి ఈ పుస్తకంలో. నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే అన్ని అధ్యాయాల్లో మనం తెలుసుకున్నామా అని. అంటే 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో యాత్ర అని తెలుసుకున్నాం. అంటే ఒక భగవంతుడితో ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ గురువు పాత్ర మానవ జీవితంలో ఎలాంటి గురువు పాత్ర అంటే గురువుని ఎంచుకున్నప్పుడు గురువు అన్నవాడు ఎలాంటి సరైన గురువు అవుతాడని బాబా చెప్పిన విషయాలు, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఇందులో మనం తెలుసుకున్నాం. ఇక 12వ అధ్యాయంలోకి వచ్చాం. 12వ అధ్యాయంలో ఏకీకరణ 1954 అని రాస్తూ క్రీస్తులో తూర్పు లేదు పడమర లేదు, ఆయనలో ఉత్తరం లేదు దక్షిణం లేదు, ఈ విశాల భూమండలంలో కేవలం ప్రేమపూరిత సౌహార్దత మాత్రమే ఉందిని జాన్ అక్సన్హమ్ అన్నారని చెప్పి ఆయన మెసేజ్తో జూస్ గారు స్టార్ట్ చేశారు. జనవరి మధ్యలో ఇంకా మంచు కురుస్తున్న సమయంలో వాషింగ్టన్ డీసీలో ఒక పెద్ద ఇంటిలోనికి మకాం మార్చాం. నా భర్త వ్యాపార నిమిత్తం అరేబియా దేశానికి వెళుతూ మమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాడు. ఒక నెల తర్వాత టెర్రీ మమ్మల్ని ఇటలీలో కలుసుకునేటట్లు ఏర్పాటు చేసుకుని 7 ఫిబ్రవరిన కంపెనీ విమానంలో నేను చార్మియాను మొదట రోమ్కి, తర్వాత స్పెయిన్కి బయలుదేరాం. సెయింట్ తెరెసా ఆఫ్ అవిలా, సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సీనా, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి మరియు సెయింట్ ఆఫ్ హిప్పో, వీరిని సంతులు అంటారు. యథార్థమైన సంతులని బాబా చెప్పి ఉన్నారు కనుక
అందుచేత మా యాత్రలో మొదట ఈ ముగ్గురు సంతుల నివాస స్థలానికి సందర్శించాలనుకున్నామని చెప్తున్నారు జూస్ గారు. అంటే భర్త అస్తమాటికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. 24 సంవత్సరాల్లో 13 ట్రాన్స్ఫర్లు ఉన్నాయని లాస్ట్ డే మనం తెలుసుకున్నాం. అలాగే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏదో అయ్యింది. అతను వెళ్ళిపోతూ మళ్ళీ తీసుకెళ్తానన్నాడు. అలా వాళ్ళు ఇటలీ వెళ్లారు. అక్కడ బాబా చెప్పిన ఈ సంతులు ఉన్నారు కనుక వాళ్ళని కూడా చూద్దామని అనుకున్నారు ఐవి జ్యూస్. హెర్బర్ట్ డేవి మెహర్ బాబాతో అవీలా సందర్శించిన వర్ణనలు వినియున్నాం. అందుచేత అవీలా సందర్శించాలని కుతూహలంతో ఉన్నాం మేం. కిట్టీ డేవి యొక్క సోదరుడు హెర్బర్ట్ బాబాతోనూ ఆయన మండల్లోని కొందరితోనూ అవీలా సందర్శించినప్పుడు రాసిన డైరీలో ఆసక్తికరమైన విషయాలు రాశాడు. బాబా వారి స్పెయిన్ పర్యటనలో వారి బృందంలో ప్రిన్సెస్ నోరినా మ్యాచ్బెల్లి, అమింటా, దాదా చాంజీ, కాకా, బాబా సోదరుడు ఆది, క్వింటింటాడ్, హెర్బర్ట్ ఉన్నారు. అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటల నుండి అక్టోబర్ 24, 1933 సాయంత్రం 8 గంటల వరకు పూర్తిగా ఒకరోజు బాబా అవీలాలో గడిపారు. మండలి వారందరూ ఆ రోజు బాబా వారి కార్యక్రమం నిమిత్తం పూర్తి ఉపవాసం చేశారు. ఆ యాత్రా విశేషాలు హెర్బర్ట్ ఇలా రాశారు. అంటే అసిస్సి గుహల్లాగే బాబా అవీలా కూడా వెళ్ళారటండి. చాలా ఆధ్యాత్మిక ప్రదేశం అని బాబా చెప్పారు. ఆ విశేషాలన్నీ కూడా ఈ నోరినా మ్యాచ్బెలి బ్రదర్ కూడా ఆ ప్రయాణంలో ఉన్నారు కనుక ఆయన పేరు హెర్బర్ట్. ఆయన రాసుకున్నట్టు డైరీలో ఈ యాత్రా విశేషాలు. అంటే ఆ ప్రదేశంలో బాబా ఎలా స్పందించారు, ఏ వర్క్ చేశారు అన్నది ఆయన రాశాడు. అది మీకు తెలియజేస్తాను అంటున్నారు జూస్ గారు. భోజనానికి ముందు బాబా బాలురతో వ్యవహాళీకి బయలుదేరారు. ఆ పర్వత లోయలలో పెద్ద 40 అడుగుల ఎత్తు, 12 అడుగుల మందం గల గోడల మధ్యలో 12 చోట్ల రక్షక గేట్లు, ఎత్తైన బురుజులు, చర్చిలు ఉన్నాయి ఆ ప్లేస్లో. ఆ రాత్రి నక్షత్ర కాంతులలో మెరిసిపోతున్నాయి. నగర వీధుల్లో దీపాలు మినుకు మినుకు అంటున్నాయి. సెయింట్ దెరిసా డి జీసస్ ముందు నుంచి పురాతనమైన బురుజులను దాటుకుంటూ కొండపై భాగాన చేరుకున్నాం. అంటే బాబాతో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. కొండపై నుండి చూస్తే కింద లోయలోని గ్రామాలలో దీపాలు మెలమెలా మెరుస్తున్నాయి. పైన ఆకాశంలో నక్షత్రాలు వెలుగులు చిమ్ముతున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. బాబా చాలా ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నారు. అస్సిస్సిలో వలనే అవీలాలో కూడా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఈ 2 ప్రదేశాలలోనూ మహాత్ములు నివసించారు. సంతులు సంచరించిన పవిత్ర స్థలాలలో ఆధ్యాత్మిక శక్తి ప్రకంపనలు విస్తరించి ఉంటాయని మెహర్ బాబా తెలిపారు. సంతుల భౌతిక శరీరంలో వారి ఎముకలలో ప్రత్యేకత ఏమీ ఉండదు. సంతులు నా శరీరంలోని నరాల్లాంటివారు అని చెబుతూ బాబా తన మణికట్టు నరాలను చూపించారు. మేము బాగా అలసిపోయి తూలుతో ఇంటికి చేరాం. రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. రాబోయే 24 గంటల వరకు ఇదే మా చివరి భోజనం. ఈ పర్వతాలలో బాబా ప్రత్యేక కార్యక్రమం చెయ్యవలసి ఉంది అని చెప్పారు. మా ఉపవాస కాలంలో బాబాని ముట్టుకోరాదు. ఆయనతో పాటు కొండల మీద సంచరించవచ్చు అని చెప్పారు. మధ్యాహ్నం పెద్ద వీధిని దాటుకుని చర్చిలోకి వెళ్ళాం. పెద్ద ఎత్తైన స్తంభాల ఆధారంగా పైకప్పు బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. క్రీస్తు ప్రభు విగ్రహం కిటికీలో నుండి వచ్చే వెలుగుతో మెరుస్తోంది. అద్భుత దృశ్యం చూసి సంబరపడ్డాం మేం. బాబాతో కలిసి చర్చిలోని అనేక అద్భుత దృశ్యాలను చూశాం. చర్చిలోంచి బయటికి వస్తూ 4 వెండి నాణాలను అక్కడ పరిచారకునికి ఇవ్వమని బాబా ఆదేశించారు. 2 వారాల తర్వాత మాలోని ఒకరు ఆ చర్చిలో చాలా రోజులు గడిపారు. అయినా మొదటిసారి సందర్శించినప్పటి అనుభూతి అప్పుడు కలగలేదు చెప్తున్నాడు హెర్బర్ట్. అంటే బాబాతో ఆ చర్చిలో సందర్శించినప్పుడు ఉన్న అనుభూతి తర్వాత మళ్ళీ వెళితే మాత్రం అది కలగలేదు అని చెప్తున్నాడు. అవీలా నగరం 3 వైపులా ఎత్తైన కొండలున్నాయి. దక్షిణ ద్వారం నుంచి పైకి వెళుతూ గత రాత్రి మేము గడిపిన చోటు చూశాం. పగటి వెలుగులో ఆ నేల మెరుస్తోంది. అక్కడికి సుమారు 15 మైళ్ళ దూరంలో సియోరా గ్రేడోస్ శిఖరం ఉంది. నదికి ఆవరణలో కొండను చూపించి
అక్కడ వెడదామన్నారు బాబా. అడాజా నదిపై బ్రిడ్జి మీద ఆగి ఊరి గేటు వైపు చూశాం. డ్యాము గేట్లు నీడలు నదిలో ప్రతిబింబిస్తున్నాయి. ఒక చదును ప్రదేశంలో స్త్రీలు బట్టలు ఉతుకుతున్నారు. భారతదేశంలోని చాకిరీ వలె ఉందది. బాబాతో అలా నడుస్తూ ఉంటే గెలీలీ కొండలలో జీసస్ వెంట నడుస్తున్న అనుభూతి కలిగింది మాకు. అవిలాలో చర్చి నిర్మాణానికి ముందు, అంటే గత ఒక జన్మలో బాబా అవిలాలో ఉన్నారు. అక్కడ బాబా ధ్యానం చేసుకున్న ప్రదేశం కనిపెట్టడానికి మేం వెళ్ళాలి. ఆ కాలంలో అక్కడ చెట్లు లేవు. ఎక్కువ భాగం ఎడారిలా ఉండేది. మా కుడివైపున ఎత్తైన ఇరుకు కొండలు, ఎడమవైపు పెద్ద పెద్ద బండరాళ్లు చెదిరిపడి ఉన్నాయి. అలా పైకి నడుచుకుంటూ వెళ్ళాం. బాబా తాను నివసించిన ప్రదేశం చూపించారు. అక్కడ భవనాలు ఏమీ లేవు. లోయ అవతలి తట్టు మంచుతో కప్పబడిన గ్రెడౌన్ పర్వతం ఒంటరిగా ఉంది. అక్కడ సమయం ఎలా గడిచిపోయిందో గ్రహించలేకపోయాం. ఆ పవిత్ర స్థానంలో బాబాతో ఉన్నందుకు అబ్బురుపడ్డాం. వచ్చేటప్పుడు మాతో పాటు కొన్ని పరిమళభరితమైన మొక్కలు తీసుకొచ్చాం. తిరిగి వస్తుంటే వర్షం పడింది. పెద్ద రాయి కింద ఆగాం. తిరిగి 4 గంటలకు ఇంటికి వచ్చి కొన్ని పళ్ళు తిని ఉపవాసం విరమించాం. బాబా అవిలాలో తన ఆధ్యాత్మిక కార్యక్రమం సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను అన్నారు. ఆయనతో ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులము అన్నారు. ఆయనతో ఇక్కడ లేకపోయినా తన అనుచరులందరూ ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతారని బాబా చెప్పారు. మిగతా దేశాల వల్లనే యూరోప్లో కూడా ఆధ్యాత్మికంగా పవిత్ర స్థలాలు ఉన్నాయి. వాటిలో వెనీస్లోని సెయింట్ మార్కు, ఇటలీలోని లిగోరియా తీరం, అస్సిస్సి, అవిలా ముఖ్యమైనవి. బాబా వీటన్నిటినీ మరలా సందర్శించారు. ఎందరో మహాత్ములకు ఇవి నిలయాలు. సహజంగానే సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ క్లేర్, శాంతా థెరీసాడి, జీసస్, సెయింట్ జాన్ మన స్మృతిపథంలోకి వస్తారు. ఆ తర్వాత దాదా చాంజిని అవిలాలో 10 రోజులుండి ఈ ప్రాంతాలను రోజూ దర్శించవలసిందిగా బాబా ఆదేశించారు. ఆయన అలాగే చేశారు. బాబా ఈ ప్రాంతం దర్శించవలసి ఉంది. మేము అవిలా వెళ్లాల్సి ఉంటుందని ముందుగా మాకు తెలియదు. మ్యాపులో ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుందో బాబాకు తెలియదని నేననుకున్నాను. హెర్బర్ట్ చెప్తున్నాడు. అంటే ఈ ప్రదేశాలన్నీ కూడా యేసుక్రీస్తు సంచరించిన ప్రదేశాలండి. అలాంటి ప్రదేశాలు బాబా తెలిసినట్టుగా టకటక వెళ్ళిపోయేవారట. అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అనుభూతి పొందేవారట. అంటే యేసుక్రీస్తు సమక్షంలోనే మేమున్నామంత అనుభూతిని కలిగేది మాకు. అక్కడ వాతావరణం కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉండేది. బాబా కూడా అన్నారట, నాతో వచ్చిన వాళ్ళే కాదు, నా శిష్యులకు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయోజనం లభ్యమవుతుంది. ఇప్పుడు మీరు నాతో ఉన్నందుకు చాలా అదృష్టవంతులు అనేవారట. అలాగే మేము అసిసి గుహలాగే ఈ అవిలా ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళాల్సి ఉంటుందని కూడా మాకు తెలీదు. కానీ బాబా సెలెక్ట్ చేశారు ఆ ప్రాంతాన్ని. అసలు మ్యాప్‌లో ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుందో బాబాకి తెలీదని నేననుకున్నాను. కానీ బాబా వారి స్పెయిన్ పర్యటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాకాతో తానొకరోజు ఒక పర్వతంపై ఉండాలని బాబా చెప్పారు. అందుకు పర్యాటక శాఖ వారిని సంప్రదించగా వారు అవిలాలను సూచించారు. ఆ విధంగా బాబా అనూహ్యమైన రీతిలో తనకు కావలసిన ప్రదేశాన్ని ఎంచుకున్నారు. బాబా తన ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మానవ సహాయాన్ని అద్భుతంగా వినియోగించుకున్నారు. వారి విధానాలు మనకు అంతుబట్టవు. జై బాబా అండి. నొరినా ఈ యాత్రలో తన అనుభవాలు ఇలా చెప్పింది. ఒకసారి బాబా బస చేసిన హోటల్లో తెల్లవారుజామున 4 గంటలకు వాచ్‌మెన్ లేపి బాబా కోసం వేడి నీళ్లు సిద్ధం చేయమని చెప్పడానికి 4 అంతస్తుల మెట్లు దిగి కిందకి వెళ్ళవలసి వచ్చింది నోరినా. అతను ఉదయాన్నే లేచి సమయానికి వేడి నీళ్లు సిద్ధం చేసే బాధ్యత నోరినాకు ఇచ్చారు. ఈ సందర్భంలో వాచ్‌మెన్ లేపడానికి వెళ్ళినప్పుడల్లా వాడు విసుగు ప్రదర్శించేవాడు. అలాగే నోరినాను తిట్టుకున్న మరో వ్యక్తి హోటల్లోని వంట మనిషి. నోరినా అస్తమానం వారి దగ్గరికి వెళ్లి
బాబా ఆహారంలో మిరియం పొడి తక్కువేయండని గొడవ చేస్తూ ఉండేది. తరచూ బాబా ఆమెను వంటశాలకు పంపిస్తూ ఉండేవారు. బాబా ఇలా ఎందుకు చేస్తున్నారో ఆమెకు అంతుపట్టలేదు. నోరినా చాలా అందమైంది, రాజవంశీయురాలు. ఆవిడకు తగిన పనులన్నీ బాబా అప్పగించేవారు, అంటే తగని పనులు. అయితే ఆమె ఎంత కష్టమైన పనైనా నిస్సంకోచంగా చేసేది అని చెప్తున్నారు. నూరినా అంటే ఒక మహారాణిగా ఉండే ఆవిడ. కానీ బాబాకి సర్వార్పణ అయిపోయాక ఏ పని చెప్తే ఆ పని చేసేది. ఎలాంటి పని? తెల్లారకట్టి లేచి, ఒక్క నిమిషం, తెల్లారకట్టే లేచి బాబాకి వేడి నీళ్ళు రెడీ చేయమని వాచ్‌మెన్ అలర్ట్ చేయడం. అంతేకాకుండా ఈ వంట పదార్థాల్లో మిరియం పొడి తగ్గించని గొడవ పెట్టేట. ఇలా అస్తమాటికి సతాయిస్తోందని నొరీనాని వాళ్ళు తిడుతూ ఉండేవారు. అయినా పట్టించుకునేది కాదు. కానీ బాబా ఆమెకు తగని పనులన్నీ బాబా అప్పగించేవారు. అంటే బాబా అంటారు కదా! అహంకార నాశనమే నా నా పని అని. అంటే నేను అన్నది పూర్తిగా సమూలంగా కూకటి వేళ్ళతో తీసేస్తాను అంటారు కదా! అలా బాబా వర్క్ జరుగుతోంది ఆమె మీద. అయితే ఆమె ఎంత కష్టమైన పనైనా నిస్సంకోచంగా చేసేది. ప్రస్తుత నా ఈ యాత్రలో నేను, చార్మియాను రాసుకున్న డైరీల ప్రకారం ఫిబ్రవరి 21న పురాతన నగరమైన అవిలాకు మేం వెళ్ళాం. అంటే హెర్బర్ట్‌లో రాసిన ఆ డైరీ, అంటే నొరినా మ్యాచబెలి తమ్ముడు రాసుకున్న ఈ అవిలాల యాత్ర గురించి చదువుకుందావిడ. ఇప్పుడు మళ్ళీ జ్యూస్ తన విషయంలోకొస్తోంది. మేము కూడా ఇవన్నీ చూడాలనుకుంటున్నాం కదా! అందుకని మా డైరీల ప్రకారం కూడా మేము పురాతన నగరమైన అవిలాకు మేము వెళ్ళాము అని చెప్తోంది. అవిలా నగరం చుట్టూ ఎత్తైన గోడలున్నాయి. చాలా ఎత్తున కొండల్లో ఉన్న నగరం ఎముకలు కొరికే చలి. అక్కడ 32 చర్చిలు, మఠాలు ఉన్నాయి. నివాసాలు ఊరికి దూరంగా ఉన్నాయి. అక్కడ సన్యాసులు ఎప్పుడూ మఠాలలోనే ఉంటూ 4 గోడలు దాటి రారు. సెయింట్ విన్సెంట్ చర్చి చాలా పెద్దది. అంటే ఇవన్నీ బాబా చూసిన ప్లేసులన్నీ వాళ్ళు తిరిగి మళ్ళీ చూసి మనకు చెప్తున్నారు. అక్కడ అతను ఇద్దరి సోదరులు హత్య గావించబడిన ప్రదేశం చూశాం. అవిలాలో ముఖ్యంగా మేము చూడదలిచింది సెయింట్ దెరీసా డి అవీలా నివాసం. ఆ ఇంటి చుట్టూ పెద్ద చర్చిని నిర్మించారు. ఇక్కడ సెయింట్ దెరీసా పుట్టిన గదిని చూశాం. దాని చుట్టూ చిన్న తోట ఉంది. ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులు అక్కడ భద్రపరిచారు. బంగారు ఉంగరాలు తొడిగిన సెయింట్ దెరీసా వారి చేతి వ్రేలు భద్రపరిచి ఉంది. సెయింట్ స్వీయ దస్తూరిలో రాసిన స్వీయ చరిత్రా గ్రంథం లైబ్రరీలో ప్రదర్శించారు. ఆ తర్వాత సెయింట్ తెరీసా 26 ఏళ్లు నివసించిన ఇన్కార్నేషన్ కాన్వెంట్‌ని సందర్శించాం. ఆమె తన గదిలో బయటివారికి కనబడకుండా చిన్న కిటికీ గుండా మాట్లాడేవారు. ఆ కిటికీకి చువ్వలు బిగించి ఉన్నాయి. ఆ చర్చి వెనకాల భాగంలో సన్యాసులు ఇప్పటికీ బయటవారికి కనబడకుండా తిరుగుతూ ఉంటారు. ఫిబ్రవరి 22 వాషింగ్టన్ అమెరికా అధ్యక్షుడైన జన్మదినాన్ని అమెరికన్లు జరుపుకుంటారు. అది స్పెయిన్‌లో మేము గడిపిన చివరి రోజు. ఆ రోజు ఉదయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాడో మ్యూజియంని సందర్శించాం. ఆ మధ్యాహ్నం టీడబ్ల్యూఏ విమానంలో బయలుదేరి రోమ్ నగరానికి వెళ్ళాం. రోమ్‌లో కూడా స్పెయిన్‌లో వలనే వర్షం బాగా కురుస్తోంది. ఒకరోజు విశ్రాంతి తీసుకున్నాక 24 ఫిబ్రవరిన చియాత్ ఏజెన్సీ వారి టూరిస్టు బస్సులో వివిధ ప్రాంతాలను సందర్శించాం. ఆ మరుసటి రోజు మా ప్రయాణంలో అద్భుతమైన రోజు చెప్తున్నారు జోసు. ఈ బాబా వెళ్ళిన ప్లేసులన్నీ కూడా మేం వెళ్ళాం. కానీ చిన్న చిన్న మార్పులు జరిగాయి. మాకు చూడాలనిపించే ఈ సెయింట్ దెరీసా వారి ఆ లైబ్రరీ, ఆవిడ దా ఆవిడ వస్తువులు దాచిపెట్టారు కదా! అవన్నీ కూడా మేము చూసాము అని చెప్తోంది. ఇటలీ చాలా అందమైన దేశం. మంచి పర్వతాలు, పండ్ల తోటలు, పూల తోటలతో నిండి ఉంది. మేము ఫ్లెమినియా మీదుగా టైబర్ నది, బెర్గోటా కోట, టెర్నీ ఎపనేని పర్వతాలలో 2000 అడుగుల ఎత్తున సొమ్మా కనుమల సందర్శించాం. అంటే ఆవిడ వెళ్ళిన టూరిస్ట్ ప్లేస్‌లన్నీ కూడా ఆవిడ వివరిస్తున్నారు. పూర్వం రోజుల్లో ఆ ప్రాంతంలో అనేక యుద్ధాలు జరిగాయి. అందుచేత అక్కడ సన్యాసులెవరూ కూడా ఊరి గోడలు దాటి వెళ్ళిపోరాదని పోపు ఆజ్ఞలు జారీ చేశారు. అంటే అక్కడ పరిస్థితులు, వాతావరణం ఎలా ఉందో కూడా చెప్తున్నారావిడ. ఒక మంచి నెమ్మదస్తుడైన సన్యాసి మా దగ్గరకు వచ్చాడు. మర్యాదస్తుడిగా కనిపించాడు. అతడు స్విట్జర్లాండ్ వాసి.
వైద్య శాస్త్రం, శిల్పకళ నేర్చుకున్నవాడు. అస్సిస్సి పర్వతాలలో ధ్యాన సాధన చేయడానికి వచ్చాడు. కొందరు స్నేహితుల ద్వారా మెహర్ బాబాను గురించి విని ఉన్నాడు. అతడు మమ్మల్ని సెయింట్ ఫ్రాన్సిస్ నిర్మించిన చర్చికి తీసుకెళ్లాడు. సెయింట్ క్లేరు ఈ చర్చిలో 26 ఏళ్లు నివసించింది. ఆమె చాలా కాలం అనారోగ్యంతో బాధపడేది. సెయింట్ ఫ్రాన్సిస్తో మాట్లాడిన యేసు ప్రభువు వారి శిలువ అక్కడ భద్రపరిచారు. ఆ చర్చిపై గదిలో సెయింట్ క్లేర్ నివసించేది. ఆ గదిలో ఒక మూల నేలపై పరుండేది. ఇప్పుడు ఆ ప్రదేశంలో గుర్తుగా తెల్లని పూల గుత్తులు ఉంచుకుంటారు. ఆమె గది పక్కనే పవిత్రమైన గుడి ఉంది. అందులో ఆమె పూజాపీఠం, ముఖ్యంగా పూజాపీఠానికి దిగును ఉంది. ఆమె బాల్కనీ నుండి ప్రజలకు దర్శనమిచ్చేది. అక్కడ ఒక మంచినీటి నుయ్యి ఉంది అని చెప్తోంది జ్యూస్. అంటే ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా ఈ ఈ ఫ్రాన్సిస్కో అతను ఉన్నాడు కదా సన్యాసి, అతను చెప్పేట. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ రాశారండి. మనం బాబా విషయంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ టూర్స్ ఇవన్నీ కూడా చాలా పేజీలు రాశారు ఆవిడ. ఆ ఇప్పుడు బాబా గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. 1934 సంవత్సరం జూలై 12న ఉదయం 6 గంటలకు బయలుదేరి బాబా పాలెన్ ఫ్లూ పర్వతంపై ఏకాంతవాసం చేయడానికి బయలుదేరారు. గత శనివారం నాడే బాబా ఏకాంతవాసం చేసే స్థలాన్ని నిర్ణయించడం జరిగింది. బాబా బృందంలో ఆది, కాకా, చాంజీ, టాడ్, వాల్టర్, హెడీలు కూడా ఉన్నారు. హెడీ కారు నడిపింది. 5 సీట్ల బ్యాక్ కారులో 7గురు సరుకులు, ఇతర సామగ్రి తీసుకుని బయలుదేరారు. గత సాయంత్రం నుంచి వాతావరణం భీకరంగా ఉంది. మాయ తన వ్యతిరేక కార్యక్రమం మొదలుపెట్టింది అన్నారు బాబా. ఉన్నట్టుండి హఠాత్తుగా వర్షం ప్రారంభమైంది. హెడీ సరస్సు తీరం వెంబడి గంటల కొలది కారు నడిపింది. మాకు గైడుగా ఈ పర్వత ప్రాంతమంతా కొట్టిన పిండి వాల్టర్కి, అంటే వాల్టర్ అనే స్నేహితుడికి ఈ ప్రదేశం అంటే బాబా వెళ్లే ప్రదేశం అంతా కొట్టిన పిండి అని చెప్తోంది. ఆయనను మాకు గైడుగా తోడ్కొని పోయాం. ఆయన కారు వెనక సామాను క్యారేజీ మీద నిల్చుని ప్రయాణించాడు. కొంత దూరం పోయాక అందరం కారు దిగి సామాన్లు భుజాల పైకెత్తుకుని నడక సాగించాం. దారంతా ముళ్ళ పొదలు, గతుకులతో బురదతో నిండి ఉంది. బహుశా అందరం ఇటువంటి కష్టాన్ని ఎదుర్కోవలసి ఉండవచ్చు. పొలాల గుండా నడుచుకుంటూ కొండపైకి వెడుతుంటే పెద్ద పెద్ద ఈగలు కుట్టి బాధించాయి. ఏకాంతవాసం సాయంకాలం 7 గంటలకు 1 గంట ముందైనా లేదా 1 గంట ఆలస్యంగానైనా ముగియవచ్చు అన్నారు బాబా. ఏకాంతవాస ప్రదేశానికి బాబా కాకాని తీసుకుని బయలుదేరారు. ఏకాంత స్థలానికి 100 గజాల దూరంలో కాకా కాపలా ఉండాలి. ఆ సమయంలో మేము నీరు కూడా తాగకుండా ఉపవాసం చెయ్యాలి. అందరికీ కాపలా సమయాలు నిర్ణయించారు. మా డ్యూటీ అయ్యాక మేం విశ్రాంతి తీసుకోవచ్చు. అవసరమైతే మెల్లగా మాట్లాడుకోవచ్చు. ఇవి బాబా ఇచ్చిన సూచనలు అని చెప్తోంది. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి. అంటే ఈ ప్రయాణంలో ఆవిడ యాత్రతో పాటు బాబా ఆ ప్లేస్‌కి వెళ్ళిన విషయాలు కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఈవిడ యాత్ర బాబా చెప్పిన ఈ సంతులు కార్యక్రమాలన్నీ తిరుగుతున్నారు కదా! మధ్యలో మళ్ళీ యేసుక్రీస్తు గురించి చెప్తూ, బాబా వచ్చినప్పుడు ఆ ప్లేసుల్లో ఏం జరిగింది? ఇప్పుడు తను వెళ్ళినప్పుడు ఆ ప్లేసుల్లో ఏం జరుగుతోంది కూడా మనకి కలిపి చెబుతున్నారు కనుక, మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. దినేష్ హారతి ఇస్తామా? జై బాబా. జై బాబా అండి. ఓహో, జై హారతి బాబా. ఇస్తారు. ఓకే. సుశీల్ గారు మీరు చేయండి. అన్మ్యూట్ అయ్యారుగా. హలో సుశీల్ గారు, జై బాబా. జై బాబా సుశీల్ గారు. ఓకే. దినేష్ నువ్వు అన్మ్యూట్ అయితే హారతి అమ్మా. जय बाबा माँ। జై బాబా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभु मेहर बाबा प्रियतमा
मन सुहारती दे प्रियतमा मन सुहारती दे देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్యనామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజ్యము పొందగా పాహి శరణు సయోజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా దినేష్. చక్కటి ఈ హారతితో ఈరోజు సహవాసం ముగిసింది. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై జై బాబా. బాబా అండి. రజనీ మేడం గారు మంచి విషయాలు తెలియజేశారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై జై బాబా బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.